నేను అమ్మాయిలు తిరుగుతానే ముందు అవుతాను నీకు ఎందుకయ్యా? అరే ఏంట్రా రాము, తండ్రితో మాట్లాడినవి. వీడి తండ్రేట్రా, కొడుకు కనీస అవసరాలు తెచ్చినాడు కూడా ఒక తండ్రేనా? అరే రాము, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదురా, రారా. ఏ బేబీ అందంగా ఉన్నావు. నిన్నే. అరే ఏంట్రా రాము, కామన్ సెన్స్ లేకుండా అమ్మాయిలు తలా బిహేవ్ చేస్తున్నావు. ఏంటన్నా పెద్దడు అయింది, నువ్వు కూడా చెప్పకుండా సైలెంట్ కొన్నావు. నాకు బాధ్యత అంటే ఏంటో తెలియనప్పుడు మాత్రం చాలా మంది ప్రయత్నం చేశారా, కానీ నాకు ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడే నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. ప్రతి మనిషి మారడానికి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుందిరా, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాంటి మారుతాడు. ఏ పాపా, ఏం పేరు? రే ఎవడరా నువ్వు, రోడ్డు అంటే వెళ్ళి అలా పిలుస్తావు? నా కాలు ఇలా కాదు, ఇలా చంపారు ఇప్పుడు, చంపారు. ఆ రోజున ఆవేశం వల్ల నా జీవితం, నా కన్నవాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోయిందిరా. మీ అందరికీ ఒకటే చెప్తాను రా, పాడైపోయిన జీవితాన్ని బాగు చేసుకోవచ్చాము కానీ పోయిన కాలం మాత్రం ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం. అలవాట్లు మార్చుకున్నప్పుడే కాలంతో పాటు గమ్యాన్ని కూడా చేరుకోగలం.